రోడ్ నెంబర్ 1 ఇన్ఛార్జ్ రోడ్ నెంబర్ 1 రెండో రోడ్డు శివకుమార్ మాట్లాడతారు మీరు అందరితోటి. 6 రోడ్డు విజయకుమార్ గారు మాట్లాడి చెప్పండి ఏం చేయాలి సార్. ముందు టైం రోడ్లు అయిపోయినాయి కదా సార్. రోడ్లు అయిపోయినాయి సార్. ఒకటి మనకి మన లేఅవుట్ కి అటువైపు వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, ఇటువైపు వచ్చేసి ట్రాక్ ఉంది. మనం దగ్గర 10 అడుగులు లోతులో ఉన్నామండి. మనం రోడ్లు సొంతంగా వేసుకోవడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటంటే, రేపు గవర్నమెంట్ వాళ్ళు వేస్తే 1 ఫీటో 1.5 ఫీటో 2 ఫీటో అని చెప్పేసి కొలతలు పెట్టేస్తున్నారు. ఇప్పుడున్న రోడ్ని ఇట్లా యాజ్ తీసుకుంటాం. మనం కొంచెం మెరక చేసుకుంటే ఆ రోడ్లతో పోటీ పడి కొంచెం మెరకలు వెళ్తాయి. లేదా గవర్నమెంట్ వాళ్ళు చేసే వరకు మనం చూసుకుంటే కాలనీ డౌన్లో ఉంటుంది. మనం ఎవరి ప్లాట్ వాళ్ళు మాత్రం ఎత్తుగా కట్టుకుంటే మళ్ళీ రోడ్డుకి మళ్ళీ మన ప్లాట్కి చాలా ఇబ్బంది కూడా వస్తుంది. రోడ్డు వేసుకోవడం వల్ల నష్టం లేదు. ఒక 2 అడుగులు మనం మెరకలు వేసుకుంటే వాళ్ళు ఒక 2 అడుగులు వేస్తే 4 అడుగులు వేసుకుంటాం. దానికి వచ్చేసి ఇప్పుడు మేము ఏంటంటే ప్లాట్ 2 ట్రక్కులు మట్టి రోడ్డుకే తోలించుకుంటాం అనేటువంటిది మా 11వ రోడ్లో ఉన్నటువంటి ఆలోచన. దాన్ని బట్టి మీరు కూడా ఎవరైనా ముందుకు వస్తే ఆ రోడ్లు వేసుకుంటే మనకు చాలా ఈజీ కాలనీ డెవలప్మెంట్ విషయం. ఎవరైనా ముందుకు వస్తే అందరికి కామన్ గా మాట్లాడటం వల్ల కూడా ఇంకొక రేట్ తగ్గే అవకాశం. చెప్పండి ఏ రోడ్డు ఇన్ఛార్జీలు వచ్చారో చెప్పండి. రోడ్ నెంబర్ 2 శివకుమార్ గారు వచ్చారండి. రోడ్ నెంబర్ 3 ఎవరు ఉన్నారండి? రోడ్ నెంబర్ 3 రోడ్ నెంబర్ 4 ఇన్ఛార్జ్ ఎవరండి? 4 5 రోడ్ నెంబర్ 5 6 అండి. 6 విజయకుమార్ గారు. 6 విజయకుమార్ గారు ఉన్నారు. జీ అండి. ఓకే. రోడ్ నెంబర్ 7 సునీల్ గారండి ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. రోడ్ నెంబర్ 7 8 అండి. రోడ్ నెంబర్ 8 9 8 గారండి. కాదు బాగా గారు ఇచ్చారు. సరే ఓకే. రోడ్ నెంబర్ 9 రోడ్ నెంబర్ 9 మీరే ఇచ్చేది అయితే అలాగే అలా కాదు బాబు, 9 తీసుకొని మీరు బిగించేద్దాం. బిగించేద్దాం అండి. 9 వాళ్ళ పేరు తీసుకోండి. మీ పేరండి? 9 7 మేము కూడా రెడీ ఉన్నాం. సార్ ఇప్పుడు 7 ఉన్నారు సునీల్ గారు, మేము 7 నలుగురు ఉన్నాం ఇక్కడ. రోడ్ నెంబర్ 9 మీ పేరు చెప్పండి. రామ్జిత్ 10 అండి. రోడ్ నెంబర్ 10 ఎవరండి? 10 కూడా మీరేగా. 10 కూడా అయితే పెట్టండి. సరే రోడ్ 9 10 ఇప్పుడు రోడ్డు ప్రకారంగా రోడ్ నెంబర్ 11 మన వెంకటకృష్ణ గారండి. 12 అండి. 12 13 వచ్చేసి రోడ్ నెంబర్ 12 నెంబర్లను ఇస్తాను నేను. ఫోన్ నెంబర్ మొత్తం ఇస్తాను. నెంబర్ మీ ఫోన్ పెట్టాను. మీ ఫోన్ నెంబర్ మీరు వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తారు. కోఆర్డినేట్ చేయండి. వెరీ గుడ్. ఓకే. రోడ్ నెంబర్ 12 అండి. మీ పేరు చెప్పండి. ఎన్ఏ చెప్పండి. ఎన్ఎస్